శ్రీ సత్యసాయి జిల్లాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై హెల్మెట్ లేకుండా వెళ్తున్న ఓ బైకర్ను మంత్రి సవిత రోడ్డు మీద ఆపి హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. అనంతరం యువకుడు తల్లికి ఫోన్ చేసి బైక్ కొనిచ్చారు కానీ హెల్మెట్ ఎందుకు కొనివ్వలేదని ప్రశ్నించారు. రోడ్డుపై భద్రత గురించి బాలుడికి మంత్రి సవిత హెచ్చరించింది. అనంతరం కొత్త హెల్మెట్ యువకుడికి అందించారు. హలో అమ్మా, నేను మినిస్టర్ సవితమ్మని మాట్లాడుతున్నానమ్మా. బాగున్నారా? బండి మీరు మంచి బండి కొనిచ్చినారు. ఎంత పడింది తల్లి? 2.5 లక్షలు పెట్టి బైక్ కొనిచ్చినావు, చాలా సంతోషం. మరి కష్టపడి బైక్ కొనిచ్చినావు, మీ అబ్బాయి ఏమో హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలుతా ఉన్నాడు. ఏం చేద్దామంటావు? అవునమ్మా, ఓకే, బండి ఏమో కొనిచ్చావు తల్లి. నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి, నీ కొడుకు దూరంగా ఉండాలని బండి కొనిచ్చావు. బండి బయటికి తీసేటప్పుడు నీ కొడుకు హెల్మెట్ పెట్టుకొని బయటకు వచ్చే బాధ్యత నీదే. నీ కొడుకు ఆరోగ్యం కోసం చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి బండి పంపిస్తాం, కొత్త బండి. మళ్ళీ నీ కొడుకు ఎక్కడ హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలితే బండి ఇంటికి రాదు. అమ్మకు ఫోన్ చేసి ఇవ్వాలి, లేకపోతే